కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ గంటేడు గౌరనాయుడు సాహిత్యం మొదటి సంపుటం నుండి లాబేసు పూర్ణపాడు ఒక అసంపూర్తి వంతెన కథ. రచన శ్రీ గంటేడు గౌరనాయుడు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కథ, కవిత్వం, పాట, పద్యం అన్ని ప్రక్రియల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన గంటేడు గౌరనాయుడు మాస్టారు అప్పటి విజయనగరం జిల్లా, ప్రస్తుత మన్యం పార్వతీపురం జిల్లా కొమరాడు మండలం దళాయపేట గ్రామంలో సోములమ్మ సత్యనాయుడు దంపతులకు మొదటి సంతానంగా 7/8/1954 సంవత్సరం జన్మించారు. పాడుదుమా స్వేచ్ఛా గీతం గీత రచయితగా ఖ్యాతిగాంచిన మాస్టారు మంచి గాయకుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడా. స్నేహ కళా సాహిత్యాన్ని స్థాపించి ఉత్తరాంధ్ర నుంచి ఎందరో కవుల్ని, కథకుల్ని తయారు చేసిన ఘనత మాస్టార్ది. ఆయన నిర్వహించిన కథ, కవిత, పాటలు పలు పురస్కారాలు పొంది సాహితీ లోకంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఉత్తరాంధ్ర మాండలికంలో సుమారు 60కి పైగా కథలు రాశారు. 2 కథా సంపుటాలు, 3 కవితా సంపుటాలు, 3 గేయ సంపుటాలు, 1 వ్యాస సంపుటి ప్రచురించారు. క్రాంతి, గౌన అనే కలం పేర్లతో రచనలు చేస్తూ ఉంటారు. ఇతని రచనలు నాగావళి, ఆంధ్రజ్యోతి, స్రవంతి, ప్రజాసాహితీ, కథాంజలి, ఆహ్వానం, రచన, సాహిత్య నేత్రం, వార్త, విపుల, ఆంధ్రప్రభ మొదలైన ఎన్నో పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. వీరిని వరించిన పురస్కారాలు: చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం, ఎస్బిఎస్ఆర్ కళాపీఠం సాహిత్య పురస్కారం, జ్యేష్ఠ లిటరరీ అవార్డు, ఎస్ఆర్ కృష్ణమూర్తి స్మారక సాహిత్య పురస్కారం, మాడభూష్ రంగాచార్య స్మారక సాహిత్య పురస్కారం, విశాల సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కథా పురస్కారం, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, పిటిఆర్ స్మారక కవితా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు స్మారక సాహిత్య పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, గురదాడ సాహితీ పురస్కారం, పతంజలి పురస్కారం. గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు ఉపాధ్యాయుడిగా 3 దశాబ్దాల పాటు సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్న మాస్టారు ఇప్పటికీ సాహిత్య సృజనలో అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. మలిసెందెవేళ. రెబ్బకొండ గాలికి అలలలుగా రెల్లు పూల ప్రవాహం. సాయంత్రపు ఏటవాలు ఎండ వంతెన పనుల్లో నిమగ్నమై ఉన్నవారి దేహాల మీద బంగారు పూత పూస్తోంది. నాగావళి కరిగిన స్వర్ణ ప్రవాహంలా నెమ్మదిగా కదిలిపోతోంది. ఒడ్డునున్న మామిడి చెట్టు కొమ్మ ఒకటి నది మీదికి వంగి అలల తంతురుల్ని తాకుతో ఏటి వీణను మీటుతోంది. విని వినిపించని మెత్తని అలల రాగం మనసును తాకుతూ ఉంటే డ్రిల్లింగ్ మిషన్ చప్పుడు చెవుల్లో ఇసుక పోస్తున్నట్టు చిరాకి తెప్పిస్తోంది. పక్కనే వేప చెట్టు మీద పక్షుల కిలకిలల సందడి ఆ చిరాకును మరిపించి దృష్టిని మరల్స్తోంది. వంతెన వేపున్న మామిడి కొమ్మ గుబురులో జంట చిలకలు ముక్కులు రాపాడించుకుంటూ కీర్ కీర్మని నన్ను ఆకర్షించాయి. జూబుగా ఉన్న రెల్లు తుప్పల వెనుక ఇసుక తిన్నె మీద నేనున్న చోటుకు 4 బారల దూరంలో పిల్లంగోవి ఊదుతున్నాడెవరో. అతని వీపు, భుజాలు మాత్రం కనిపిస్తున్నాయి. యువకుడే. ఏదో సినిమా పాట పలికిస్తున్నాడు వేణువు మీద. కొంచెం వెనక్కి అడుగేసి చూద్దును కదా, పక్కనే ఓ అమ్మాయి. పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పాటకు లైవ్ వేస్తున్నట్టు పాదాల పట్టీలు చిత్రంగా కదులుతున్నాయి. ప్రేమ జంట కాబోలు. కాబోలు కాదు, ప్రేమ జంటే. సంధ్యపొద్దు సూర్యుడు రెబ్బకొండ వెనక్కి జారిపోతూ ఆకాశం క్యాన్వాస్ మీద వర్ణ చిత్రాల్ని రచిస్తున్నాడు. ఆ వర్ణశోభ అలల మీద ప్రతిఫలించి నాగావళి చిత్రవర్ణ సుందరిలా నవ్వులు ఆరబోస్తోంది. నా చూపు ఆ పడుచు జంటను వదిలి రావడం లేదు, అది సభ్యత కాకున్నా. వేణుగానం ఆగింది. వాళ్ళిద్దరూ ఏవో ఊసుల్లో పడినట్టున్నారు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు. ఆ యువ జంట, కొమ్మ మీది చిలకల జంట, అలలగాలి, రెల్లుపూల ప్రవాహం, సంధ్య వెలుగు ఏవేవో ఊహలు రేపుతూ ఉంటే, అమ్మో అని సన్నాయి పలికినట్టు అమ్మాయి అరుపు. వెనువెంటనే కిరకెల నవ్వులు. పూర్ణ, బీసు గుర్తొచ్చారు. అప్పుడే చిత్రకారుడు చిత్రించిన తడి ఆరని రంగుల బొమ్మను ఎవరో నిర్దాక్షిణ్యంగా చెరిపేసినట్టు మనసులో సన్నని బాధ. రెబ్బకొండ గాలి విసురుగా ముఖాన్ని తాకి వెళ్ళిపోయింది. చిలకల జంట కీర్ కీర్మంటూ ఎగిరిపోయింది.
సంధ్యారాగాన్ని ఆపేసి పల్చని మసక తెరల్ని జారేస్తూ రెబ్బకొండ వెనక్కి చేరిపోతున్నాడు సూర్యుడు. ఏటి అలల మీద అస్పష్ట చిత్రాలు గీస్తూ ఎగురుతున్నాయి గోరపిట్టలు. ఏటవాలు ఆఖరి కిరణం ఎగరులేని ఒంటరి పిట్టై ఏటిపాట పాడుకుంటూ తోటవేపు తుర్రుమంది. బీసుపాడిన పాట లీలగా మెదిలింది పెదాల మీద. వాడే రాసిన పాట అది. మా పూర్ణకి చాలా ఇష్టమైన పాట. బీసు పూర్ణ, లాబేసు పూర్ణపాడు వంతెనలాగే. నాగావళి నదికి తూర్పు ఒడ్డున లాబేసు, పడమటొడ్డున పూర్ణపాడు గ్రామాలు. నడుమ అసంపూర్ణ నిర్మాణంగా వంతెన. ఈ వంతెన నిర్మాణం ఒక సవాలుగా మారిపోయింది. ఇప్పటికే 2 కాంట్రాక్టర్లు సగం సగం పనులతో చేతులెత్తేశారు. ఎప్పుడో 2004లో ప్రారంభమైన వంతెన నిర్మాణం ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంట్రాక్టర్లు మారుతున్నారు, ప్రణాళిక వ్యయమూ మారుతూ పెరుగుతూ అవతలొడ్డు గ్రామవాసులను ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వంతెన నిర్మాణం ఎలాగైనా పూర్తి చెయ్యాలని నేనే తీసుకోవాలనుకున్నాను. ఈ వంతెన పూర్తయితే నదికి తూర్పునున్న గుణదతీలేసు, ఒడిజ, లాబేసు, రాయపురం, తొడుము, మాదలంగి, దళాయిపేట మరో 10-15 ఊళ్లకు చాలా ఉపయోగం. అవతలొడ్డునున్న మండలాఫీసుకు వెళ్లాలన్నా, విద్యార్థులు కాలేజీలకు సమీపపట్నం పార్వతీపురం వెళ్లాలన్నా చుట్టూ తిరిగి సుమారు 100 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చెయ్యాలి. తోటపల్లి మీదుగా వచ్చి పార్వతీపురంలో మరో బస్సు మారి కొమరాడ మండలాఫీసుకు చేరుకోవాలి. వర్షాకాలం 4 నెలలే కాదు, ఏ తుఫానో వచ్చి ఏరు పొంగిన ప్రతిసారి ఈ గ్రామాల నుండి ఎటూ కదల్లేని పరిస్థితి. ఆ రోజుల్లో ఈ గ్రామాలకు ఎవరూ రాలేరు, వచ్చినా తిరిగి అనుకున్న సమయానికి వెళ్లగల నమ్మకమూ తక్కువ. వరద తగ్గేదాకా ఎక్కడ వాళ్ళక్కడ చావాల్సిందే. వారిని బయట సమాజంతో అనుసంధానం చేయాల్సింది ఇదిగో ఈ లాబేసు పూర్ణపాడు వంతెన. ప్రజలకు ఇంత అవసరమైనదైనా ఏలిన వారికి ఏమీ పట్టదు. వాళ్ళ రాజకీయాలు వాళ్లవే. నిండు ప్రాణాలు బలైపోయాక గాని ఇక్కడ వంతెన అవసరమని తెలిసి రాలేదు ప్రభుత్వానికి. అదేనా ప్రజల నుండి వినతులు, ఎర్రజెండా పార్టీల ధర్నాలు, నినాదాలు కొన్నాళ్లు కొనసాగాక. ప్రమాదం జరిగిన 4 ఏళ్లకు శంకుస్థాపన జరిగినా నిర్మాణం ఎవరు చేయాలన్న సందేహాలు, చర్చలు. గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు డిపార్ట్మెంట్ల మధ్య నలిగి చివరికి పంచాయతీరాజ్ వారు స్వీకరించారు. ప్రారంభించిన ప్రభుత్వం ఒకటైతే కొనసాగించాల్సిన తరువాతి ప్రభుత్వపు నిర్లక్ష్యం. ఇలా కర్ణుని చావుకి కారణాలెన్నో అన్నట్టు వంతెన ఇప్పటికీ ఆగుతూ సాగుతూ ఇప్పుడు నేను తీసుకుంటే నేనే పూర్తి చేయాల్సి ఉంటుంది. నాకు తెలుసు ఈ వంతెన అవసరం ఎంతో. అప్పుడు జరిగిన ప్రమాదాన్ని కళ్ళారా చూచిన వాణ్ణి నేను. సుమారు 25 ఏళ్ల క్రిందటి మాట. నాగావళి ఒడ్డున ఒడిజ గిరిజన గ్రామం. నిండుగా కెరటాలేస్తూ ప్రవహిస్తోంది నాగావళి. ఓడ తమ్మయ్య రేవులో ఓడకి వెదురుబొద్దుల కట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని దోనిలో చేరిన వాననీటిని సిలవరు గిన్నెతో తోడి గడని చేతిలోకి తీసుకున్నాడు. ఏటవతల కూనేరు సంతకి వెళ్లే తొందరలో గిరిజనులు. ఒక్కొక్కళ్ళు జాగ్రత్తగా ఎక్కండి, పొలోమని అందరూ ఒక్కసారి ఎక్కిపోవద్దు, మిగిలినోళ్ళు మళ్లీ ఓడకెక్కుదురు గాని తమ్మయ్య హెచ్చరిస్తున్నా తట్టలు, కావుళ్లు, బరువులతో ఒడ్డు దిగి ఓడలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే తమ్మయ్య చేతిలోని గడ విసిరేసి ఇలాగైతే నా నెయ్యలేను ఓడ అని ఒడ్డెక్కిపోయాడు. నేను ఓడలోంచి దిగి ఒడ్డెక్కబోతూ ఉంటే అదేంటి బావ్ మీరు దిగిపోవడం ఏంటి, మీరుండండి అని నన్ను వారించాడు తమ్మయ్య. కానీ నేను దిగితే మరికొందరు దిగిపోతారు కదా అని నేనే ముందు దిగాను. నిజానికి ఆ రోజు చాలా ముఖ్యమైన పని పార్వతీపురంలో. ఆ పని ముగించుకుని ఇదే ఓడ మీద మళ్లీ రాత్రికి చేరుకోవాలి. మా కాంట్రాక్టర్ గారికి సమాచారం అందించాలి. నేను ఓడ దిగగానే మరికొందరు దిగారు. ఓడ కదిలింది. అప్పుడు వినిపించిందో పిల్లాడి ఏడుపు, నాను వస్తాన్రా సంతకి. అంతవరకు గుణిస్తూ ఏడుస్తున్న పిల్లడు గట్టిగా ఏడుపు రాగం అందుకున్నాడు. కారుతున్న ముక్కు ఒక చేత్తో తుడుచుకుంటూ, జారిపోతున్న నిక్కర ఒక చేత్తో ఎగేసుకుంటూ, ఎర్రగా ఉన్న వాడి ముఖం మరింత ఎర్రగా జేవురించింది ఆ తొలిపొద్దు ఎండలో. ఒరే నీకు కజ్జిని తెస్తానులే సంతకాసి, ఓడలోంచి అరుస్తోంది వాడి తల్లి. ఓరే బీసుగా కొత్త నిక్కరు బుసుకొడితే పోతానులే, బరికి వెళ్ళిపో. చెయ్యి ఊపుతో కేకేసి చెబుతున్నాడు వాడి తండ్రి సొంబరో.
ఈ గుంటడు సౌరవుడిలాగా ఉన్నాడా, చూడుమి ఆ రంగు, ఆ పొజిషను, లాభే సొండి సాంబయ్య అంటుంటే పకాలను నవ్వేరెవరో. నేను పరిశీలనగా చూశాను వాణ్ణి. ఏదో స్ఫురించింది. ఇలాంటి పిల్లలు ఏజెన్సీలో అక్కడక్కడా తారసపడకపోరు. బహుశా సొంబరో కెమిసీల గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాలలో వంటకి కర్రల కావుళ్లు వేస్తాడు. మధ్యాహ్నం అక్కడే హాస్టల్లో తిని సాయంత్రానికి దారిలో జీలుక్కళ్ళు పూటిగా పట్టించి సాయంత్రానికి ఇల్లు చేరతాడు. బీసు ఆ హాస్టల్లోనే 1వ తరగతో 2వ తరగతో చదువుతున్నాడు. అప్పుడు నేను ఆ స్కూల్ హాస్టల్ బిల్డింగ్ పనుల్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర గుమాస్తాగా ఉన్నాను. అలా తెలుసు నాకు బీసు. వాడి తండ్రి సొంబరో. బీసు ఏడుస్తూనే ఉన్నాడు. బారెడు పొద్దెక్కినా పొద్దు కనపడ్డం లేదు. దట్టంగా మబ్బులు కమ్మి వెలిపూడిద రాలుతున్నట్టుంది మసక వెలుగు. రెబ్బకొండ గాలి తెరలుగా విసిరి కొడుతోంది. నాగావళి కెరటాలేస్తోంది. కెరటాల మీద ఓడ ఉయ్యాలూగుతోంది. లకుముకి పిట్టలు గాలిలో నీటికి నిలువెత్తున కదలకుండా అక్కడే రెక్కలు టపటపా కొట్టుకుంటూ దబ్బును నీళ్లలో పడి చేపల్ని వేటాడుతున్నాయి. మళ్ళీ ముసురు పెడతాది కావాలా? రాయగడ అవతల సినుకు పడితే సాలను ఏరు పొంగిపోద్ది. అవతలకి వెళ్తున్నారు గాని మేఘాల వాటను చూస్తే బాగులేదు. వెళ్తున్నోళ్ళు యువతలకు వస్తారని గ్యారంటీ లేదు. సొండి సాంబయ్య ఇంకా ఏదో అనబోతుంటే పక్కనున్న సత్తియ షావుకారి అన్నాడు, ఒరే మచ్చనాలి కూడా పల్లకోరా, నువ్వు అన్నిదే నిజమైపోగలదు. అలా అన్నాడో లేదో పెద్ద గోల, అరుపులు, కేకలు. ఒడ్డుకు 3 బారల దూరంలో నట్టేట్లో బోల్తా పడి ఉంది ఓడ. తేలి ములుగుతూ కాళ్ళు చేతులా కొట్టుకుంటూ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నారు. ఈత వచ్చిన వాళ్ళు ఈదుతున్నారు. ఒడ్డు నుండి ఈత తెరిచిన వాళ్ళు గభాలను దూకి వెళ్ళినా గాని ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఓడలో ఉన్నవారంతా ఏట్లో కొట్టుకుపోయారు. అప్పుడే వర్షము మొదలైంది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకు దిగాలనిపించిందో గాని అలా దిగకుండా ఉంటే నా ఒళ్ళు జలధరించింది. ఏమీ తోచక అలాగే నిల్చుండిపోయాను. నా జీవితంలో నేను దగ్గరగా చూసిన అతిపెద్ద ప్రమాదం అది. నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే కెరటాలకు మనుషులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత. అప్పుడు అనిపించింది, ఇక్కడే బ్రిడ్జి ఉంటే ఇలా జరిగేదా అని. సత్తయ్య షావుకారి సొండి సాంబయ్యని తిట్టడం మొదలెట్టాడు. ఒరే, నువ్వు మచ్చనోలుకోడివిరా, నువ్వన్న మంచి జరగదు గాని చెడ్డ మాత్రం జరిగిపోద్దురా నాయనా, మరెప్పుడు ఇలాగ అనొద్దురా. తనను దోషిలా చూస్తుంటే అపరాధం చేసినోడిలా తలంచుకున్నాడు సాంబయ్య. బీసు ఏడుస్తూ ఒడ్డున పరుగు పెట్టడం చూశాను. వాడలా ఒడ్డునే కెరటాల కొట్టుకుపోతున్న వాళ్ళ అమ్మ నాన్నలను చూస్తూ బోరుని ఏడుస్తూ చాలా దూరం వెళ్ళాడు. తర్వాత నా కంటికి ఆనలేదు. నా కన్నీటి తెరల మాటున వాడి రూపం అదృశ్యమైపోయింది. కజ్జిని తెత్తాన్నే అని వాళ్ళమ్మ, కొత్త నిక్కరు పూసుకోడు కొంతాం అని వాడి తండ్రి అన్న మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నట్టే ఉన్నాయి. ఆ మరుసటి రోజు పేపర్లో తోటపల్లి ఆనకట్ట దగ్గర శవాలు లభ్యమైనాయని వార్త. అప్పుడు అలా పరుగు తీస్తూ ఏడుస్తూ ఎక్కడో సొమ్మసెల్లి పడిపోయిన బీసును ఏదో ఊరికి పౌరోహిత్యానికి వెళ్తున్న గుణానుపురం పంతులు గారు వేణుగోపాల శాస్త్రి తనతో తీసుకుపోయారట. వాడికి ఎవరూ లేరని తెలిసి. వాడా షాక్ నుండి తేరుకోవడానికి చాలా రోజులు పట్టిందట. శాస్త్రిగారే వైద్యం చేసి కోలుకున్నాక బడికి తీసుకెళ్లి సెలవులు వస్తే తన దగ్గరే ఉందుగాని ఆయన నచ్చ చెప్పి వెళ్లారు. తల్లిదండ్రుల కడసారి చూపుకైనా నోచుకోని దురదృష్టవంతుడు వాడు. వాడి పట్ల జాలితోనూ సానుభూతితోనూ వాడిని దగ్గరకు తీసుకుని వాడి అవసరాలు కనుక్కునేవాడిని. సెలవులొస్తే శాస్త్రిగారింటికి నేనే తీసుకెళ్లేవాడిని. అప్పుడప్పుడు నాతో మా ఇంటికి కూడా. సార్, ఎదురుగాడు డ్రైవర్. మంచు పడుతుంది కదా సార్, తలకు మఫ్లర్ చుట్టుకోండి సార్. మఫ్లర్ అందించాడు. తలకు మఫ్లర్ చుట్టుకుని సిగరెట్ వెలిగించాను. పొగ గుండెల్లోకి వెళ్ళి వెచ్చగా ఉన్నట్టు అనిపించింది. బూడిద రంగు మసక వెలుగు క్రమంగా నలుపులోకి తిరుగుతూ ఉంటే తూర్పు కొండల్లోంచి ఆకాశంలోకి పున్నమి చందమామ రాబోతున్నట్టు కాంతివంతం అవుతూ ఉంటే స్వాగతిస్తూ పక్షులు గోళ్లకి చేరుకుంటున్నాయి. పనోళ్లకు ఆ రోజు చెల్లించాల్సిన సొమ్ము మేస్త్రికిచ్చి వెళ్లమన్నాను. కార్తీక మాసపు చలి సాయంత్రం బీసు బాల్యపు రోజుల జ్ఞాపకాలతో బరువెక్కుతోంది. చల్లని ఇసుక దిబ్బ మీదికి చేరి నడుం వాల్చాను. ఏరు నిశ్శబ్దంగా రెల్లు పూలతో ఊసులాడుతోంది. ఇదే ఏరు, ఇవే అలలు ఆ రోజు బీసును అనాథని చేశాయి. ఇప్పుడు ప్రశాంతంగా. ఒకరోజు బీసు చెప్పాడు శాస్త్రిగారికి ఆరోగ్యం బాగులేదని. బీసుతో కలిసి వెళ్ళాను.
అది అతని అవసాన దశ అనిపించింది. చాలా నీరసించిపోయారు. భార్య పోయిన అతనికి బీసు చేతికిందని కొడుకే అయ్యాడు. అప్పుడే మరో విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. బీసును చేరదీసిన కారణంగా శాస్త్రిగారి పౌరోహిత్యాన్ని రద్దు చేశారట గ్రామస్తులు. ఒక సవర పిల్లడిని, అది పశువుల చర్మాన్ని ఒలిచి సాయిబుకి అమ్మేవాడి కొడుకును ఇంట్లో పెట్టుకోవడం వారికి ఏమాత్రం సహించడానిదైంది. అప్పటినుంచి తనకు తెలిసిన మూలికా వైద్యం చేస్తూ కాలక్షేపం చేశారట శాస్త్రిగారు. నాకు బాధ అనిపించింది. వైద్యంతో అటు ప్రజలకు మేలు, తనకు ఉపాధిలాగా జీవితం వెళ్లబుచ్చారట. నేను వెళ్లి వచ్చిన వారంలోనే కబురొచ్చింది శాస్త్రిగారు కాలం చేశారని. బీసు మరోసారి అనాథయ్యాడు. అప్పటినుంచి వాడి బాధ్యతను నేనే తీసుకున్నాను. బడిదినాల్లో హాస్టల్లోనూ, సెలవుల్లో మా ఇంట్లోనూ ఉండేవాడు. హాస్టల్ బిల్డింగ్ పని పూర్తయింది. ఆ స్కూల్లో వాడి చదువు పూర్తయింది. అప్పుడు నేను భద్రగిరిలో ఉండేవాడిని. భద్రగిరి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ నాకు తెలిసిన ఆయన. బీసును ఆ స్కూల్లో 6వ తరగతిలో చేర్పించాను. ఒకరోజు నేను మండలాఫీస్ బిల్డింగ్ పనిలో ఉండగా వచ్చాడు ఒక ఆయన. తల మీద లేసు అల్లిక టోపీ, సగం నెరిసిన గడ్డం, లుంగి మీద లాల్చి వేసుకున్నాడు. చూడగానే సాయిబు అని స్పష్టంగా తెలుస్తోంది. అతనేదో చెప్పాలన్నట్టు దగ్గరగా వచ్చాడు. తన పేరు అజీజ్ భాషా అని, ఉండేది కురపం అని, చర్మాలు వ్యాపారం చేసే తనకు సొంబరో బాగా తెలుసని, తామిద్దరూ మంచి నేస్తాలని చెప్పుకొచ్చాడు. సొంబరో విషయం తనకు ఆలస్యంగా తెలియడానికి కారణం తాను కురపంలో కొంతకాలంగా లేకపోవడమే అని కంటతడి పెట్టుకున్నాడు. తిరిగి వచ్చాక మళ్లీ చర్మాలు కొనే వ్యాపకంలో సొంబరో గురించి వాకపు చేస్తే విషయం తెలిసి ఇలా వచ్చాడట. నాకు చాలా అవసరాల్లోనూ ఆపదలోనూ ఆదుకున్న నేస్తం కొడుకు కదా, నాతో 4 రోజులు ఉంచుకుంటే కొంత ఊరట అని బీసును తనతో పంపగలరా అని ప్రాధేయపడ్డాడు. బీసు మీద నాకేం అధికారం ఉందని అంతగా ప్రతిమాలడానికి? వాడికి ఇష్టమైతే తీసుకెళ్ళండి అన్నాను. నాతో పాటు మరో బంధువు, నాకంటే ముందే తెలిసినవాడు, తండ్రికి నేస్తం బీసు కోసం రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. అయిన వాళ్ళనే దూరంగా ఉంచుతున్న రోజుల్లో నేస్తరికానికి విలువ ఇచ్చి ఆదరించే అజీజ్ భాష పట్ల నాకు గౌరవం కలిగింది. బీసును పిలిపించాను. వాడు అజీజ్ని కౌగిలించుకుని బోరుని ఏడ్చాడు. వాడికి అజీజ్తో బాగా దగ్గరతనం ఉందని అర్థమైంది. అప్పటినుంచి ప్రతి సెలవు రోజున అజీజ్ దగ్గరికి వెళ్ళేవాడు బీసు. నాకు కూడా ఇదే బాగుందనిపించింది. కారణం నా భార్య. నేను అప్పుడప్పుడు స్కూల్లోనో అజీజ్ దగ్గరో బీసుని కలిసేవాడిని. బీసు 9వ తరగతికి వచ్చాడు. స్కూల్లో వాడికి మంచి ఆదరణ ఉండేది. సవరపాటలు బాగా పాడేవాడు. వాళ్ళమ్మ పాడేదట. వెన్నెల రాత్రుల్లో వాళ్ళమ్మ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళయ్య డప్పు కొడితే వీడు డాన్స్ చేసేవాడట. ఎప్పుడు సవర పాట పాడమని అడిగినా అది గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకునేవాడు. వాళ్ళమ్మ నాన్నలని గుర్తు చేసుకోవడమే తప్ప చూసుకోవడానికి వాళ్ళ ఫోటో కూడా లేదు. వాడు సవర పాటలతో పాటు భగవద్గీత శ్లోకాలు శ్రావ్యంగా ఆలపించేవాడు. శాస్త్రిగారి దగ్గరున్నప్పుడు ఆయన కంఠతా పెట్టించినవి. వాడు కవితలు, పాటలు కూడా రాస్తాడని వాళ్ళ తెలుగు మాస్టర్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. అజీజ్ చేసే నమాజ్, ఖురాన్ సూక్తులు కూడా తెలిసివాడికి. ఒకసారి వినగానే వచ్చేస్తుంది. ఎక్కడైనా ఇమిడిపోగలిగే స్వభావం వాడిది. చాలా చిన్నప్పుడే జీవితం చాలా పాఠాలు నేర్పింది. కాలం కంటే గొప్ప గురువు ఎవరుంటారు? ఏదో పెద్ద చప్పుడైంది. బ్రిడ్జి దిగువన లారీ మీదకి ఎక్కిస్తున్న ఇంజిన్ పట్టుతప్పి జారి పడింది ఒకతని మీద. బాధతో మూలుగుతున్నాడు. గాబరాగా లేచి వెళ్ళాను. కాలికి తగిలింది దెబ్బ. ప్రాణభయం ఏమీ లేదు. మిత్రుడికి ఫోన్ చేసి చెప్పాను పార్వతీపురం తీసుకొస్తున్నారని, డాక్టర్కి చూపించమని. బీస్కి ఫోన్ చేశాను. మీరేమీ కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు. ఒకసారి అన్నలు రోడ్డు పని ఆపమని నా స్కూటర్ తగలబెట్టిన సంఘటన గుర్తుకొచ్చింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేస్తున్న తొలి రోజులవి. అప్పుడిలా ధైర్యం చెప్పే మనిషి లేడు నాకు. బీసు చురుకైనవాడు. గ్రహింపు శక్తే కాదు, ధైర్యమూ ఎక్కువే. ఒకసారి వాడిని మా ఇంటికి తీసుకెళ్లిన మొదట్లో నా భార్య వీడిని తీసుకెళ్లినందుకు ఊరి దరిద్రాలను ఇంటికి తీసుకొస్తారు, ఆ దరిద్రం మనకు అంటుకోవడానికా అని చిరాకు పడుతున్నప్పుడు జరిగిందో సంఘటన. నా భార్య ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఎలా చేరిందో నాగుబాం ఒకటి వీడు చూశాడు. లాఘవంగా తోకను పట్టి లాగి చిన్న గుడి ముక్కతో దాని పడగను నొక్కి పట్టి సంచిలో వేశాడు. దాన్ని ఊరవతలెక్కడో వదిలి వచ్చాడు. వాడు, వాళ్ళ నాన్న అలా చాలా పాములు పట్టారట.
వాడి ధైర్యం చూస్తే ముచ్చటేసింది. అప్పటినుంచే మా ఆవిడ బీసుని బాగా చూసుకోవడం. బీసు 10వ తరగతి చివరి పరీక్ష రాస్తాడనగా నా దగ్గరకు వచ్చాడు అజీజ్. సార్, ఊరోజులు వెళ్ళిపోతున్నా, వ్యాపారం సరిగ్గా సాగలేదు, మా వాళ్ళు హైదరాబాద్ వచ్చిమంటున్నారు అని ఆగాడు. నాకు అర్థమైంది బీసు గురించి ఏదో చెప్పబోతున్నాడని. అజ్జుభాయ్, బీసు నా దగ్గర ఉంటాళ్లే అని కొంత సొమ్ము ఇవ్వబోయాను, అతనికేదో అవసరం తీరుతుంది కదా అని. కాని వద్దని సున్నితంగా తిరస్కరించాడు. బీసు 10వ తరగతి జిల్లాకి మొదటివాడిగా ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్కి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాను. అదే సంవత్సరం నేను భద్రగిరి నుండి పార్వతీపురంకి వచ్చేశాను. నా దగ్గరే ఉంటూ కాలేజీకి వెళ్ళొచ్చేవాడు. వాడు నాతోనే ఉండడం, నా పనుల్లో సాయపడడం బాగుండేది నాకు. నాకంటే కూడా నా భార్యకి వాడి చొరవ, విధేయత, ఇంటి పనులు చేయడంలో వాడి నేర్పు బాగా నచ్చాయి. మరో విషయం ఏమిటంటే, పాము సంఘటన జరిగిన ఆ రోజే హైదరాబాద్లో మా చెల్లెలి దగ్గర చదువుకుంటున్న మా అమ్మాయి పూర్ణకు డాన్స్ పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందని మా చెల్లి ఫోన్ చేసింది. నష్టజాతకుడనుకున్న బీసు అదృష్టజాతకుడైపోయాడు. వాడు మా ఇంటికి వచ్చాకే నేను సొంతంగా కాంట్రాక్టులు చేయడం మొదలెట్టాను. మా ఆవిడ ఒంటి మీదకి నగలొచ్చాయి. సొంత ఇల్లు, ఇంటి ముందు కారు వచ్చాయి. ఇవన్నీ బీసు వచ్చాకే అని నా భార్య నమ్మకం. ఆవిడ విశ్వాసి, ప్రభువు పట్ల భక్తి ప్రపత్తులు ఎక్కువ. బీసు కూడా మా ఆవిడను చర్చికి తీసుకెళ్లడంలో, బజారులో సరుకులు తేవడంలో మంచి సహాయకుడు కావడమే కాకుండా క్రైస్తవ గీతాలు ఆమె దగ్గర విని నేర్చుకుని శ్రావ్యంగా పాడేవాడు. వాడికి మా ఆవిడ పెట్టిన పేరు యేసుదాస్. యేసు అనే పిలిచేది. మా పూర్ణ వచ్చిందంటే బీసు చేత పాటలు పాడించి రికార్డు చేసుకుని మరీ తీసుకెళ్లేది. నా మొబైల్కి పూర్ణ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఒకరోజు. చూస్తే అది ఒక ప్రముఖ పత్రికలో ఒక పేజీ. అందులో బీసు ఫోటో. ఒక పత్రిక పేపర్ కటింగ్ అది. ఆ పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన విజేతగా బీసు ఫోటోతో వాడి పరిచయాన్ని, బహుమతి పొందిన కవితని రంగుల్లో అందంగా డిజైన్ చేసి ప్రచురించారు. కవితల పోటీలో విజేతగా నిలిచినట్టు తెలిసిన రోజే చెప్పి మా దంపతుల కాళ్లకు దండం పెట్టాడు. పత్రిక బీసు ఎంటెక్ కవి, ఎక్కడివాడు, ఎంత ఎదిగాడు. అయితే అది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఆశ్చర్యపడే విషయం వల్ల పూర్ణ పత్రికలోని సమాచారాన్ని స్వయంగా నాకు పంపించడమే. అది పత్రికలు చూడదు, అందులోనూ తెలుగు పత్రికలు అసలు చూడదు. అటువంటిది ఇలా. నాలో సందేహం. ఒకవేళ పూర్ణ నాది ఉత్త అనుమానమే కావచ్చు అని సమాధానపడ్డాను. పూర్ణ మా అమ్మాయి బీటెక్ చివరి సంవత్సరంలో ఉంది. గారాబంగా పెంచాం, ఒక్కగానొక కూతురని. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. ఏదో ఒకరోజు నేను బీసుని ప్రేమిస్తున్నాను డాడీ అని చెప్పేస్తుందా అని సంశయం లేకపోలేదు. అది మొండిది. అదే నిజమైతే అదో భయం. బీసు పట్ల జాలితో చేరదీసి చదివించానే తప్ప కూతుర్నిచ్చి పెళ్లి చేసే గొప్ప మనసు నాకు లేదు. నా భార్య ముందుంచేను నా అనుమానం. కొట్టిపారేసింది నావి అనవసర భయాలని. మనసు తేలికపడింది. మరో వారం గడిచాక నిజంగానే నేను భయపడే విషయం ఒకటి నా చెల్లెలు చెప్పింది, చెప్పడానికి సందేహిస్తూ. ఎంతో నమ్మకంతో నా దగ్గర ఉంచావు నీ కూతుర్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానన్నయ్యా అని ఏడ్చింది. చివరికి తేల్చిన అంశం పూర్ణ ఎవరినో ప్రేమించిందని, వాడు ముఖం చాటేసి మోసం చేశాడని. ఫలితంగా పూర్ణ వినలేకపోయాను. ఇసుక కుప్ప కింద పడి ఊపిరాడనట్టు ఉక్కిరిబిక్కిరైపోయాను. మరో 2 రోజులకు పూర్ణను తీసుకొచ్చింది. దాన్నేమీ అనొద్దని, ఏమీ అడగొద్దని, అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పింది. అది డాక్టర్ కదా, ఏవో మందులవి చేతిలో పెట్టి దాని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తుళ్ళి తుళ్ళిపడే చలాకీ పిల్ల పూర్ణ, నిమ్మగిరిల్లో బండల నడుము ఉరకలేసే నాగావళి లాంటి పిల్ల పూర్ణ, గ్రీష్మంలో ఎండిన ఏటి నీటిపాయలా దీనంగా, దిగాలుగా, మౌనంగా, ఎప్పుడు సందడిగా కళకళలాడే ఇల్లు నిస్తేజంగా. నా భార్య తట్టుకోలేకపోయింది. మందో మాకో తిని చస్తే మేలంది. ఆమెను అనునయించడానికి ఏం చేయాలో తోచేది కాదు. నాగావళి లాంటి అల్లరి పిల్ల బాగా డీలా పడిపోయింది. ఎప్పుడూ మౌనంగా దిగాలుగా ఉంటే చూడలేకపోయేవాడిని. మా అమ్మ ఒకసారి అంది, దానికి పెళ్లి చేసేస్తే అన్నీ సర్దుకుంటాయని. జరిగింది దాచిపెట్టి పెళ్లి చెయ్యాలా? మా అమ్మే ఒక సూచన చేసింది, మన యేసు ఉన్నాడు కదా అని. యేసు బీసు తెలిసిన కుర్రాడు, యోగ్యుడు,
వాడికంటే మరొక అబ్బాయిని ఎక్కడని వెతకగలం ఇటువంటి పరిస్థితుల్లో? ఆలోచించు అని. నాకు మనస్కరించలేదు. ఆశ్రయం ఇచ్చామని అతన్నిలా ఉపయోగించుకోవడం అన్యాయం, అసహ్యంగా కూడా ఉంటుంది. అలా చెయ్యలేనన్నాను. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మా అమ్మే ఆ సలహా ఇవ్వడం. పూర్ణ నెమ్మదిగా కోలుకుంది కానీ మునుపటి ఉత్సాహం లేదు. ఒకరోజు అడిగాను ఆ అబ్బాయి ఎవరో చెప్తే ఎలాగో అలా పెళ్లి కొప్పిద్దామని. అందుకు ఏమాత్రం అంగీకరించలేదు సరికదా, వాడి పేరు ఎత్తితేనే మండిపడింది. వాడెదురు పడితే చంపేస్తుందేమో అన్నట్టు స్పందించింది. బీసు తనను బయటికి తీసుకెళ్లడం, తన చేత పుస్తకాలు చదివించడం, పాటలు పాడి ఉత్సాహపరచడం వల్ల పూర్ణలో బాగా మార్పు కనిపించింది. అమ్మ సూచన పాటిస్తే మంచిదేమో అనిపించేది ఒక్కోసారి. అది స్వార్థం కదా అనిపించేది ఆ వెంటనే. ఆ సమయంలోనే మంచి వార్త విన్నాం, మంచి పేరున్న కంపెనీలో బీసుకు ఉద్యోగం వచ్చిందని. చాలా రోజుల తర్వాత ఇల్లు కళకళలాడింది. కానీ వాడు ఆ ఉద్యోగంలో చేరబోవడం లేదన్నాడు. అమెరికాలో మంచి జీతంతో ఉద్యోగం వదులుకోవడం సరికాదన్నాను. అయినా కాదన్నాడు. అమెరికా వెళ్లడంలో తనకు ఆనందమేమీ లేదని, ఇక్కడే ఉండి నా సేవలు ఇక్కడ ప్రజలకే అందిస్తానని అన్నాడు. తన లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమని, అది పెద్ద హోదాలోనే అని. బహుశా వాడి టార్గెట్ ఐఏఎస్ కావచ్చు. నాకు తెలుసు వాడు అనుకున్నది సాధిస్తాడు. నాకు చాలా గర్వంగా అనిపించింది. నా భార్య మా అమ్మ మాట గురించి మరోసారి ఆలోచించమన్నది. కానీ వాడితో ఈ విషయం ఎలా ప్రస్తావించగలను? ఒకరోజు కబురు కాకరకాయ లేకుండా ఉన్నట్టుండి ఊడిపడింది మా చెల్లెలు. తర్వాత తెలిసింది బీసు రమ్మని ఫోన్ చేశాడని. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, వాడికి అన్ని విషయాలు తెలుసని. వాడి ఔదార్యం ముందు మేము మరుగుజ్జలమైపోయామనిపించింది. తల ఎత్తి చూడలేనంత ఎదిగిపోయిన వ్యక్తిత్వంతో ఆకాశవంత ఎత్తులో కనిపించాడు. ఎప్పుడో తెలుగు మాస్టారు చదివించిన ఆకాశంబున నుండి చంబుని శిరస్సు నుండి పద్యం గుర్తుకొచ్చింది. నిర్మలమైన ఆకాశగంగ క్రమంగా ఎలా భ్రష్టమైపోతుందో చెప్పారప్పుడు. కానీ ఇక్కడ బీసుని చూస్తే దానికి విరుద్ధంగా బురదగుంటలోని నీరు ఎండకు మండి ఆవిరై మేఘమై ఆకాశ సంచారం చేసి స్వచ్ఛమైన వానచినుకుగా వచ్చి సత్యలక్ష్మికి ప్రాణం పోస్తుంది కదా, అలాగే వీడు. అవును, మా బీసు, పత్తిక బీసు స్వచ్ఛమైన వానచినుకు. ఇది కృతజ్ఞత కాదు, త్యాగము కాదు, బాధ్యత అన్నాడు. మౌనం తప్ప నా దగ్గర సమాధానం ఏముంటుంది? కొందరంతే, వారి ఔన్నత్యంతో ఎదుటి వారిని నిరుత్తరులను చేసేస్తారు. మా చెల్లి ఏమి చెప్పిందో, ఏం మంత్రం వేసిందో పూర్ణ పెళ్లి కొప్పుకుంది. పెళ్లి వైభవంగా జరపాలనుకున్నాను. హంగు ఆర్భాటాలవి వద్దన్నాడు బీసు. చర్చిలో చాలా సాధారణంగా జరిగింది పూర్ణ, యేసుదాసు, బీసుల వివాహం. పూర్ణ చేసిన తప్పును బీసు ఔదార్యంతో సరిదిద్దామని అనుకున్నాను గాని నేననుకున్నది తప్పని కొద్ది రోజుల్లోనే అర్థమైంది. పైన ఆకాశం నిర్మలంగా ఉంది. పల్చని మంచు తెరల్ని జారవేస్తోంది ఇసుక దెబ్బ మీద. రెబ్బకొండ నుండి తేలివచ్చే గాలి కెరటాల్లో రెల్లుపూల ధవళ ప్రవాహం పాల పొంగు నురుగుల మోహంలో ముంచెత్తుతోంది. ఏట్లో ఎవరో నడుస్తున్న చప్పుడు. ఇందాక నేను చూసిన పడుచు జంట. ఇద్దరూ చెయ్యి చెయ్యి కలిపి అవతలుడ్డుకు వెళ్తున్నారు. ఆ అమ్మాయిని సాగనంపుతున్నాడేమో. ఆ మసక వెన్నెల్లో ఇద్దరూ నీడల్లా పూర్ణపాడువైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళిద్దరూ మా పూర్ణ, బీసులా కనిపించారు నా కంటికి. ఇలా ఎప్పుడు కనిపిస్తారో ఏమో. ఓ వారం రోజులు బంధువులింట జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లాల్సొచ్చింది. నేను, నా భార్య. ఎంతో సంతోషంతో తిరిగొచ్చిన మాకు షాక్. పూర్ణ గట్టిగా అరుస్తోంది, టచ్ మీ నాట్ ప్లీజ్. అప్పుడు ఏ సైతాన్ నన్ను ఆవరించిందో. నా బుర్ర పని చేయలేదు. ఒప్పుకున్నాను. నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్. పూర్ణ, ఇప్పుడు ఏమైందని? నీకు నేను మంచి ఫ్రెండ్ అనుకో. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు అనునయిస్తున్నాడు బీసు. నీ సానుభూతి, జాలి, దయ నేను భరించలేకపోతున్నాను. నీకు ఆదర్శం అనిపించొచ్చు, కానీ నా మీద జాలితోనూ సానుభూతితోనూ నన్ను పలకరిస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. సోఫాలో కూలబడి ఏడుస్తోంది. పూర్ణ, నేను నీ మీద సానుభూతితోనో జాలితోనో కాదు, ప్రేమతోనే పెళ్లికి ఆనందంగా అంగీకరించాను. మీ మేనత్తగారు నన్ను అడిగారు. లోకం హర్షించదన్నాను. నిన్ను ఆదుకున్న వారి రుణం తీర్చుకునే అవకాశం ఇది అని నన్ను ఒప్పించింది. మీ మమ్మీ డాడీ కూడా. నిజమే, నాకు కృతజ్ఞతా భారం మోయలేనిది, నీకు సానుభూతి భరించలేనిది. కానీ ఈ పెళ్లికి నేను ఒప్పుకోవడానికి కారణం ఈ రెండూ కాదు. చిన్నప్పటి నుంచి నీ మీద నాకు కలిగిన ఇష్టం.
అది క్రమంగా ప్రేమగా పరిణమించడం. కానీ ఎలా చెప్పగలను? అనాథను చేరదీసి ఆదరించిన దేవుణ్ణి నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పే కృతజ్ఞతకు పాల్పడగలనా? అందుకే నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. బీసు ఓదార్పుగా అంటున్నాడు. వాళ్ళిద్దరూ నన్ను గమనించలేదు. నేను వారి మాటలు విననట్టు వెనక్కి 4 అడుగులు వేసి అప్పుడే వచ్చినట్టు గేటు చప్పుడు చేశాను. పూర్ణ, బీసు ఇద్దరూ నవ్వుతో ఎదురొచ్చారు. అంతకుముందు ఏమీ జరగనట్టే. పెళ్లి 2 జీవితాల్ని కలిపే వంతెన అనుకున్నాను గాని అది నిజం కాదని ఇప్పుడు తెలుస్తోంది. మనసుల్ని కలిపే వంతెన ప్రేమ మాత్రమే కదా. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. మిస్డ్ కాల్స్ బోలెడున్నాయి. ఒక మెసేజ్ బీసు నుండి. ఉదయం మీకు చెప్పాను కదా, విజయవాడ వెళ్తున్నాను. ప్రెస్లో పని చూసుకుని తిరుగు ప్రయాణంలో 4-5 రోజులు విశాఖలో క్రాంతి దగ్గరుండి వస్తాను. వాడి చేత నా పుస్తకాలకు ముఖ చిత్రాలు గీయిస్తాను. పూర్ణ గురించి మీరేమీ దిగులు పడకండి. నాకు నమ్మకం తన మనసు కుదురుపడి మనలో కలుస్తుంది. వచ్చే నెలలో పూర్ణ పుట్టినరోజున నా పుస్తకాల ఆవిష్కరణ మీ చేతుల మీదుగా జరగాలని నా కోరిక. మీ మెయిల్కి ఒక మ్యాటర్ పంపించాను, చూడండి. చదివి మీ అభిప్రాయం చెప్పండి అని. బీసు 2 పుస్తకాలు తెస్తున్నాడు. ఒకటి తన కవిత్వం, రెండోది తను సేకరించిన ఆదివాసీ గీతాలు. ప్రతి పాటను పరిచయం చేస్తూ, అవి ఏ ఏ సందర్భాల్లో పాడతారో వివరిస్తూ, వాటి తెలుగు అనువాదం కూడా తనే చేసి వేస్తున్నాడు. చాలా రోజులుగా ఆ పనిలోనే ఉన్నాడు, గిరిజన గ్రామాల్లో తిరుగుతూ. కొన్ని రాత్రులు ఆ గ్రామాల్లోనే బస చేస్తూ. బహుశా వాడి మూలాల అన్వేషణలో వాడిని వాడు వెతుక్కునే ప్రయత్నం కావచ్చు. పూర్ణకు దూరంగా ఉండాల్సి రావడం అనే లోటును ఇలా పూరించుకుంటున్నట్టున్నాడు. ఆదివాసీ జీవితాలకు సంబంధించిన అమృత సంతానం లాంటి గొప్ప రచన ఒకటి వాడి నుంచి వస్తుందని నాకు నమ్మకం. బ్రతుకు యాతనలో పడి సంపాదన రుచి మరిగి పుస్తకాలకు దూరమైన నేను మా బీసు వల్ల మళ్ళీ పుస్తకాలకు దగ్గరవుతున్నాను ఇప్పుడిప్పుడే. గోవిందు నుంచి మళ్ళీ ఫోన్. గోవింద నా మిత్రుడు. మేం కలిసి కాంట్రాక్టులు చేసేవాళ్ళం కొంతకాలం. రేపు ఉదయం పూర్ణపాడు జంక్షన్ దగ్గర పార్టీ వాళ్ళు టెంట్ వేస్తారట. ఏటవతల అన్ని గ్రామాల వాళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తారట. ఒకసారి మినిస్టర్ గారిని కలిస్తే మంచిది కదా. నేను మినిస్టర్ గారి పిఏతో మాట్లాడాను. ఇప్పుడే బయలుదేరి వస్తే కలవచ్చని అంటున్నాడు. ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను నీకోసం. సరే వెళ్దాం, నేను బయలుదేరుతున్నాను అని ఫోన్ కట్ చేశాను. వెన్నెల మరింత చిక్కబడి ఏటి అలల మీద ప్రేమకోటి రాస్తోంది. అలల వెన్నెలను దోసెళ్లతో విసురుతూ కిలకిలా నవ్వుతోంది ఆ అమ్మాయి. ఇద్దరూ అవతలి ఒడ్డెక్కారు. వేణు పలికించాడా యువకుడు, ఆ మురళీగానాన్ని ఊరి వరకు తోడుగా పంపుతున్నట్టు. ఆమె వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ చేతిని ఊపుతో అలలు అలలుగా సాగుతున్న వేణుగాన లహరిలో తేలియాడుతూ నీడలా అదృశ్యమైంది. బహుశా రేపు వాళ్ళిక్కడే వారి సంకేత స్థలంలో కలుసుకోవచ్చు. వారి ప్రేమ వంతెన మీదుగా వచ్చి. మనసుల్ని కలిపే వంతెన వాళ్ళేసుకున్నారు. వారిని దంపతులుగా కలిపే వంతెన వాళ్ళ పెద్దలు వేస్తారా? ఏమో. బీసు, పూర్ణ వాళ్ల నడుమ ప్రేమ వంతెన పడుతుందా? మళ్లీ ఫోన్ గోవిందు నుంచే. బయలుదేరావా అని. లాబేసు తోటల మీదుగా మరికొంచెం పైకి లేచాడు చంద్రుడు. ఇసుక దిబ్బని, వెన్నెల రాగాలని, రెల్లుపూల అలల్ని, నాగావళి గలగలల్ని అప్పటికి వదలాలని లేకున్నా అక్కడి నుండి లేవబోతూ ఉండగా బీసు నుండి ఫోన్. చదివారా అని. డ్రైవర్ని కారు తీయమన్నాను. కారులో కూర్చుని మెయిల్ ఓపెన్ చేసి బీసు పంపిన 4 పేజీల మ్యాటర్ చదివాను. అది వాడి పుస్తకానికి రాసుకున్న ముందు మాట. వాడి హృదయాన్ని ఆవిష్కరించుకున్నాడు. పుస్తకం వచ్చాక మీరు ఎలాగో చదువుతారు, కానీ వాడు రాసుకున్న కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుంది. పుట్టుకకు నేను మతమన్నదే లేని ఆదివాసీని. కానీ నాలో ప్రవహిస్తున్న రక్తమేదో నాకు తెలీదు. కూంబింగ్ తుపాకీతో ఒక కాకి క్రౌర్యం చేసిన ఫోర్జరీ సంతకం నా పుట్టుక అని లోకం వెక్కిరింపుల్లో తెలిసింది. ఇప్పుడు ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు. సిగ్గుపడాల్సింది నేను కాదు, నా తల్లి కాదు, నా తల్లి లాంటి తల్లులు వాకపల్లిలు కాదు. వాళ్లను, వాళ్ల సంతానాన్ని చూసి వెకిలిగా నవ్వేవాళ్లు, దశాబ్దాలు గడుస్తున్నా న్యాయం చేయలేని వాళ్ళు కదా సిగ్గుపడాల్సింది. నా ప్రాథమిక విద్య నాటికి ఆదివాసిని, తర్వాత కొన్నాళ్లు బ్రాహ్మణ జీవితాన్ని, కొన్నేళ్లు ముస్లిం జీవితాన్ని, తర్వాత క్రిస్టియన్ జీవితాన్ని జీవించిన వాణ్ణి. కందికొత్తల పండుగలో డప్పు కొట్టి చిందులేశాను. గుడిలో పూజలు చేస్తూ పంతులు గారితో మంత్రాలు చదివాను. అజీజ్ బాబాతో మసీదుకెళ్లాను, దువా చేశాను. చర్చిలో ప్రార్థనా గీతాలు ఆలపించాను, ప్రార్థనలు చేశాను. నన్ను సాకిన 4 తండ్రుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నా మాతృగర్భంలో ప్రవేశపెట్టిన ఆ పంచమ జనకుడెవరో గాని అతని నుంచి కూడా తెలుసుకున్నాను నేను మనిషిని అనిపించుకోవాలని.
ఇంతకీ ఇప్పుడు నేనెవరిని? ఆదివాసినా, ముస్లింనా, క్రిస్టియన్నా? కాక ఏమీ కానా? ఏ ధ్రువపత్రం కావాలి? నేనెవరినని నిరూపించుకోవాలి? అసలు ఇప్పుడు నన్ను నేను నిరూపించుకోవాలా? ఆధారాలు చూపించాలా? ఆ అవసరం ఉందనుకోవడం లేదు. ధ్రువపత్రాలు చూపించి నేను ఫలానా అని నిరూపించుకోవాల్సిన అగత్యం ఎవరికైనా ఎందుకు రావాలి? ఏ ధ్రువపత్రాలు అవసరం లేని ఎల్లలేని ప్రపంచం నా స్వప్నం. కులమతాలు గీసుకొన్న గీతల చొచ్చి పంజరాన కట్టుబడను నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను అనిన జాషువా నా ఆదర్శం. ఇంకా చాలా రాశాడు. బీసు చాలా ఉన్నతంగా కనిపించాడు. చాలా ఎత్తెదిగిపోయాడు. నా కళ్ళలో నీళ్లు ఊరాయి. వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నా చెవిని తాకింది పాట. కారు స్టీరియో నుండి సన్నగా, ఏటవాలు ఆఖరి కిరణం ఎగరలేని ఒంటరి పిట్టై ఏటిపాట పాడుకుంటూ తోటవైపు తుర్రుమంది. తుళ్ళి తుళ్ళి ఆడింది గాలి, కొంటె చూపు విసిరి నవ్వింది నాగావళి. తల్లిని తండ్రిని ఒకేసారి పొట్టన పెట్టుకున్న నాగావళిని క్షమించగలిగాడు వాడు. ఎక్కడి నుండి అలవడి ఉంటుంది వాడికి సంస్కారం? తనకి సమాజానికి ఎలా వేసుకోగలిగాడు ఈ సంస్కారపు వంతెన? బీసు గొంతులో పాట మంద్రంగా మెల్లగా పిల్లంగోవి డప్పు సహవాద్యాల మెట్ల మీద, నాగావళి అలల మీదుగా తేలియాడే రెబ్బకొండ గాలి తరగల. మీరింతవరకు లాబేసు పూర్ణపాడు ఒక అసంపూర్తి వంతెన కథ విన్నారు. రచన శ్రీ గంటాడ గౌరనాయుడు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2020వ సంవత్సరం మార్చి నెల చినుకు పత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి